ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్. ఏ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 18 days అండ్ బి కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ హాఫ్ టైమ్ టేకెన్ బై ఏ. ద వర్క్ టుగెదర్ వాట్ పార్ట్ ఆఫ్ ద సేమ్ వర్క్ దే కెన్ కంప్లీట్ ఇన్ ఏ డే. ఫైనల్గా 1 డేలో ఎంత వర్క్ చేస్తారని అడుగుతున్నాడు. సో ఏ వచ్చేసి 18 days అని తీసుకున్నాడు. సో మామూలుగా ఏ వచ్చేసి 18 days. సో 1 days వరకు ఏమవుతుంది, అప్పుడు 1/18 అవుతుంది. ఇప్పుడు బి ఎంత ఇచ్చాడు, బి వచ్చేసి హాఫ్ టైం టేకెన్ బై ఏ అనమాట. హాఫ్ టైం అంటే మామూలుగా 18 అంటే 18లో హాఫ్ వచ్చేసి 9 అనమాట. దట్ ఈస్ 1/9 అనమాట. సో ఇవి రెండింటిని యాడ్ చేయండి సింపుల్గా. ఫైనల్గా 18 ఎల్సిఎం వస్తుంది. 18 1s 9 2s. సో 3/18 వస్తుంది. 3 1s 3 6. సో 1/6 అనేది 1 days వర్క్ అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ ఏ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. చూడండి, ఇక్కడ సెకండ్ క్వశ్చన్. ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days వైల్ బి alone కెన్ ఫినిష్ ఇట్ ఇన్ 30 days. ఏ alone కెన్ ఫినిష్ ద సేమ్ వర్క్. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇద్దరు అంటే ఏబి కలిసి చేస్తే 12 days అనమాట, బి ఒకటే చేస్తే 30 days అంటున్నాడు. సో ఫైనల్గా మనల్ని అడుగుతున్నాడు. చూడండి, ఇలాంటి ప్రాబ్లం మనం సింపుల్గా పర్సంటేజ్ ఉపయోగించి చేయొచ్చు. అప్పుడు మనకు క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చాలా లెస్ అవుతుంది, ఆన్సర్ కూడా తొందరగా ఫైండ్ చేయొచ్చు అనమాట. చూడండి, ఇక్కడ ఏ అండ్ బి ఎంత ఇచ్చారు, 12 days. 12 daysను జస్ట్ పర్సంటేజ్ కన్వర్ట్ చేస్తారు. సో అప్పుడు మనకి ఏమవుతుంది, 8.33 అవుతుంది పర్సంటేజ్. మైనస్ ఇక్కడ మన బి ఎంత ఇచ్చాడు, 30 days. 30 daysని పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తున్నా సింపుల్. అప్పుడు ఏమవుతుంది, 3.33% అవుతుంది. సో ఇవి రెండు సబ్స్ట్రాక్ట్ చేసిన అనుకో, మైనస్ చేస్తే 8.33 నుంచి 3.33 మైనస్ అవుతే ఏమవుతుంది, ఫైనల్గా మనకు ఆన్సర్ వచ్చేసి 5 అవుతుంది. 5% అవుతుంది. సో ఈ 5% అంటే పర్సంటేజ్ సింపుల్ చేయాలంటే జస్ట్ 100 తోటి మల్టిప్లై చేయాలి. అదే ఈ పర్సంటేజ్ అంటే మామూలుగా మనం డివైడ్ చేయాలి 100 తోటి. సో 5/100 అనమాట ఈక్వల్స్ టు ఇదేందనమాట, 1 days వర్క్ అనమాట. సో మనకు నెంబర్ ఆఫ్ డేస్, ఆ డేస్ మొత్తం ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందంటే జస్ట్ మనం రివర్స్ చేస్తే సరిపోతుంది. సో 5 1s 5/20s 20 అనేది రైట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ Aarti can do a piece of work in 6 days. In how many days will she complete the 3 times of work of same type? ఆర్తి ఒక వర్క్ను వచ్చేసి 6 days వేస్తున్నారు. ఏదైనా ఒక వర్క్ అనమాట సింపుల్గా. అదే వర్క్ మీద 3 times ఉందనుకో, అప్పుడు ఎన్ని రోజులు పడుతుంది. సింపుల్గా దీన్ని మనం డైరెక్ట్ ప్రొఫెషనల్గా చేయొచ్చు అనమాట సింపుల్గా. సో ఆర్తి కెన్ 1 వర్క్ అనుకుందాం 6 daysలో చేస్తుంది అనుకుందాం. సో సేమ్, కాకపోతే ఇది 3 times వర్క్ అన్నాడు కాబట్టి సో ఇక్కడ 3 1s 3 అవుతుంది. సో ఇప్పుడు ఎంత అని అడుగుతున్నాడు. జస్ట్ క్రాస్ మల్టిప్లై చేయండి, ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ 18 వస్తుంది. సో 3 6 18, సింపుల్గా 18 వేసుకోండి. సో థర్డ్ క్వశ్చన్ ఆప్షన్ వచ్చేసి ఏ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. A and B can do a piece of work in 6 days and 12 days respectively. They both will complete the work in how many days? సింపుల్, ఇక్కడ కూడా సేమ్ మన పర్సంటేజ్ కాన్సెప్ట్ తీసుకోండి, తొందరగా అయిపోతుంది. క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా చాలా లెస్ అనమాట, తక్కువ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇద్దరు కలిపి పడుతున్నారు, జస్ట్ యాడ్ చేయాలి. 6ను నేను పర్సంటేజ్ కన్వర్ట్ చేస్తున్నా సింపుల్గా. 16.66 అవుతుంది.
ప్లస్ 12ని కూడా పర్సెంటేజ్ కన్వర్ట్ చేస్తున్నాం, అప్పుడు ఏమవుతుంది 8.33 అవుతుంది. సో ఈక్వల్స్ టు ఇవి రెండు యాడ్ చేయండి సింపుల్గా. ఇప్పుడు మనకు 16 + 8 అంటే ఎంత 24 అవుతుంది. 16 + 8 వచ్చేసి 24. ఈ 0.66 0.33 యాడ్ చేస్తే మనకు 0.99 వస్తుంది, కాబట్టి దాన్ని 1 తీసుకుందాం. సో 24 + 1 అంటే 25 అవుతుంది. సో 25% అన్నమాట ఇది. సో పర్సెంటేజ్ బదులు మనం డివైడ్ చేద్దాం 25/100. సో దీన్ని రివర్స్ చేస్తే నెంబర్ ఆఫ్ డేస్ వచ్చేస్తుంది. సో 100/25 అన్నమాట. 25 1s 25 4s. సో ఆప్షన్ 4th క్వశ్చన్ది ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, అంటే ఆప్షన్ డి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ 5వ క్వశ్చన్, 5th క్వశ్చన్ చూడండి. A alone can complete a work in 12 days and B alone can complete the same work in 24 days. In how many days can A and B together complete the same work? సింపుల్ క్వశ్చన్. ఇద్దరు కలిసి చేస్తే ఎన్ని రోజులు అయిపోతుంది అంటుండు. జస్ట్ మనం పర్సెంటేజ్ తీసుకున్న యాడ్ చేద్దాం, సింపుల్గా అయిపోతుంది, అంటే మనకు ఈజీగా ఉంటుంది అనమాట. సో 12 days నేను పర్సెంటేజ్ కన్వర్ట్ చేస్తున్నాను డైరెక్ట్. అప్పుడు ఏ వచ్చేసి 8.33% కంప్లీట్ చేస్తాడు. ఈడ యాడ్ చేయాలి ఇద్దరిని. సో ప్లస్ 24 daysని నేను పర్సెంటేజ్ కన్వర్ట్ చేస్తున్నాను జస్ట్. సో 24% కన్వర్ట్ చేసి ఏమవుతుందంటే 4.166 అవుతుంది. సో ఇవి రెండు యాడ్ చేయాలి సింపుల్గా, ఓకేనా. ఇక్కడ 8 మనకు మామూలుగా సింపుల్గా ఏముంది, ఇక్కడ 8, ఇక్కడ 4 ఉంది. సో 8 + 4 వచ్చేసి 12 అవుతుంది, సింపుల్. ఈ 0.33 0.166 ఉందా, ఇది వచ్చేసి హాఫ్ అవుతుంది. సో మనకు ఇనిషియల్గా 8 + 4 వచ్చేసి 12 అవుతుంది. సో ఈ 0.33 0.166 యాడ్ చేస్తే 0.5 వస్తుంది. సో 12.5 అనేది ఆన్సర్ అనమాట. ఇది పర్సంటేజ్ అనమాట. సో దీని ఇంకా సింప్లిఫైడ్ ఫార్ములా రాస్తే మనకు ఏమవుతుందంటే 1000/125 అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే 25 1s 25 8s. సో ఇక్కడ 5th క్వశ్చన్ది ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట, ఎందుకంటే మనకు ఆన్సర్ రైట్ వచ్చింది కాబట్టి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. 5th క్వశ్చన్ ఓకే. నెక్స్ట్ ఇక్కడ 6th క్వశ్చన్ ఏమడిగాడు, ఎక్స్ కెన్ కంప్లీట్ ఏ జాబ్ ఇన్ 12 days. ఇఫ్ ఎక్స్ అండ్ వై వర్క్ టుగెదర్ దే కెన్ కంప్లీట్ ద జాబ్ ఇన్ 6% ఆఫ్ డేస్. వై ఎలోన్ కెన్ కంప్లీట్ ద జాబ్ ఇన్. సో సింపుల్ కూడా ఎక్స్ను 12 days ఇచ్చాడు, ఎక్స్ అండ్ వైని కంప్లీట్ ఇద్దరు కలిస్తే 6% అని ఇచ్చాడు. సో వై ఎలోన్ కంప్లీట్ ద సింపుల్ 6% అన్నాడు. సరే ఇది మనం సింపుల్గా కన్వర్ట్ చేద్దాం, పర్సెంటేజ్ కన్వర్ట్ చేద్దాం, మనం డేస్లో కన్వర్ట్ చేద్దాం, ఓకేనా. అప్పుడు చూడండి ఇక్కడ అప్పుడు ఏమవుతుందంటే 6% మనం డేస్లో కన్వర్ట్ అయితే సింపుల్గా 16.66 వస్తుంది పర్సంటేజ్ అనమాట. మైనస్ మనకి ఏమి ఇచ్చాడు, ఏ వచ్చేసి క్వశ్చన్లో ఏ వచ్చేసి 12 days ఇచ్చారు కదా, 6th క్వశ్చన్లో 12 days ఇచ్చాడు. సో ఈ 12 daysని కూడా పర్సెంటేజ్ కన్వర్ట్ చేసాడు, సింపుల్గా మనకు 8.33 వస్తుంది. సో 8.33 వస్తుంది అనమాట. ఇది కూడా పర్సంటేజ్ అనమాట. సో సింపుల్గా సబ్స్ట్రాక్ట్ చేయండి, 16.66 మైనస్ 8.33. సో హాఫ్ ఉంది చూడండి దీంట్లో, 16.66లో 8.33 అనేది హాఫ్ ఉంది. సో ఫైనల్గా మనం 8.33 పర్సెంటేజ్ అని రాసుకోవచ్చు. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఫైనల్గా మనకు 100 మనం ఇప్పుడు దీన్ని సింపుల్గా అంటే 8.33 100/8.33 అనమాట. సో మనకు జనరల్గా తెలుసు 8.33 అనేది ఏ నెంబర్ పర్సంటేజ్లో కన్వర్ట్ చేసి వస్తుంది అంటే సింపుల్గా 12 అనేది వస్తుంది. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అనమాట. 6th క్వశ్చన్ ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ సింపుల్గా. ఇక్కడ చూడండి, ఇఫ్ 3 men and 4 boys can do a piece of work in 8 days, then 6 men and 8 boys can do the same work in
క్వశ్చన్ అడిగాడు అంతే, సింపుల్. చూడండి ఇక్కడ 7th క్వశ్చన్ అడిగాడు. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఏమి ఇచ్చాడు, 3 men ప్లస్ 4 boys కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 8 days. సో 8 days ఇచ్చారు కదా, మనం దీన్ని 1 days తీసుకున్నాం అంటే 1/8 అవుతుంది. ఓకేనా. చూడండి ఇక్కడ మళ్ళీ 6 men and 8 boys అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ 3 men ఉన్నారు, 4 boys ఉన్నారు, కానీ క్వశ్చన్ ఏమడిగాడు, 6 men and 8 boys అడుగుతున్నారు. సో బాయ్స్ ఉన్నారు అంటే డబుల్ ఉన్నారు అనమాట. సో అప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఈ క్వశ్చన్ని మనం 2 తోటి మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది, 2 తోటి మల్టిప్లై చేస్తే 6 men ప్లస్ 8 boys ఈక్వల్స్ టు 2/8 అవుతుంది ఇక్కడ. సో 2 1s 2 4. సో ఈ 1/4 వచ్చేసి 1 days వర్క్ అనమాట. ఎవరిది, 6 men and 8 boys. సో 1 days వర్క్ కాదు మనకు కావాల్సింది, నెంబర్ ఆఫ్ డేస్ అనమాట. నెంబర్ ఆఫ్ డేస్ అంటే జస్ట్ మనం రివర్స్ చేయాలి. సో దీన్ని ఏమైనా రాసుకోవచ్చు, మనం 4 days అని రాసుకోవచ్చు. సో 4 days కంప్లీట్ చేస్తారు ఎవరు, 6 men and 8 boys. సో 7th క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అనమాట. సో 7th క్వశ్చన్ కూడా కంప్లీటెడ్. ఇక్కడ చూడండి 8th క్వశ్చన్, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 6x days అండ్ వీ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 3x days అంటే థ్రైస్ అనమాట. టు ఫినిష్ ద వర్క్ టుగెదర్ దే టేక్ 12 days. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఇది ఆప్షన్ చేయొచ్చు, 2 ప్రొసీజర్ ప్రకారం కూడా చేయొచ్చు. బట్ ఆప్షన్ ద్వారా చూద్దాం. సింపుల్గా ఆప్షన్ వద్దులే, ప్రొసీజర్ చేద్దాం. కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, మీకు అర్థం కాదు మళ్ళీ. ఇప్పుడు చూడండి, సో ఏఎక్స్ డేస్ అన్నాడు. సో 1/x అంటే 1 days వర్క్ కాబట్టి, ప్లస్ బి అన్నాడు థ్రైస్ అన్నాడు కాబట్టి 1/3x అనమాట. సో ఫైనల్గా ఇద్దరు ఎన్ని రోజులు చేస్తారు, 12 days. అంటే 12 days అంటే 1 days వర్క్ ఏమవుతుంది, అప్పుడు 1/12 అవుతుంది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. సింపుల్గా ఇది సాల్వ్ చేయండి. మామూలుగా కింద క్రాస్ మల్టిప్లై చేస్తే 3x² అవుతుంది, పైన 4x అవుతుంది. సో డైరెక్ట్గా 4x/3x² అని రాసుకోవచ్చు, ఈక్వల్స్ 1/12 అనమాట. ఈ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 3 1s 3 4s. ఫైనల్గా మనకు ఏమని రాసుకోవచ్చు, ఫైనల్గా 4 ఇటు వస్తే క్రాస్ మల్టిప్లై. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4 × 4 అంటే 16 అనమాట. 16 daysలో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 16 daysలో కంప్లీట్ చేస్తారని అర్థం, ఇద్దరు కలిస్తే. సో ఇక్కడ 8th క్వశ్చన్ ఆప్షన్ వచ్చేసి డి ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో 8th క్వశ్చన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూద్దాం, సింపుల్గా ఉంటుంది. ఒకసారి దీన్ని ఎరేజ్ చేద్దాం. ఇక్కడ 9th క్వశ్చన్, ఏ కెన్ డూ ఏ 1/2 ఆఫ్ ద వర్క్ ఇన్ 5 days అండ్ బి కెన్ డూ ఏ 2/5 ఆఫ్ ద వర్క్ ఇన్ 10 days. ఇన్ హౌ మెనీ డేస్ బోత్ ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ద వర్క్. సింపుల్గా అడిగాడు, సింపుల్ క్వశ్చన్. సో హాఫ్ ఆఫ్ ద వర్క్ ఇన్ 5 days అంటే టోటల్ వర్క్ ఏమవుతుంది, 10 daysలో కంప్లీట్ చేస్తాడు. ఎవరు, ఏ వచ్చేసి 10 daysలో కంప్లీట్ చేస్తాడు, ఏ వచ్చేసి. సో బి ఇక్కడ చూడండి, 2/5 ఆఫ్ ద డే వర్క్ వచ్చేసి 10 daysలో అంటే టోటల్ వర్క్ ఏమవుతుంది, అప్పుడు 2 5s 5 5s 25 అనమాట. సో బి వచ్చేసి 25 daysలో కంప్లీట్ చేస్తాడు వర్క్ వచ్చేసి. ఈ నవంబర్ డేస్ ఇప్పుడు రెండింటిని కలిపియాలి సార్, యాడ్ చేస్తే అయిపోతుంది. సింపుల్ చూడండి, దీన్ని నేను పర్సంటేజ్లో యాడ్ చేస్తాను. సింపుల్గా 10% తీసుకుంటే 10 వస్తుంది, ప్లస్ 25ని పర్సెంటేజ్ కన్వర్ట్ చేస్తే 4 వస్తుంది. సో ఫైనల్గా 14% వస్తుంది. దీన్ని ఏమని రాసుకోవచ్చు, 100/14 అని రాసుకోవచ్చు. సో మనం డైరెక్ట్గా 100/14 ఇచ్చాం. సో దీన్ని మనం సింప్లిఫైగా రాసుకుంటే మనకి ఏమొస్తుంది అంటే ఆన్సర్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ అనమాట. ఏ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. చూడండి ఇక్కడ దీన్ని ఇంకా సింప్లిఫైడ్గా ఏమని రాసుకోవచ్చు, 250s
సారీ 250 2 7 దీన్ని ఏమని రాసుకోవచ్చు 7 1/7 అని రాసుకోవచ్చు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సారీ, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 10th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఈ వీడియోలో చాలు ఇప్పటివరకు. చూడండి ఇక్కడ, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 4 days, బీ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 12 days. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ డూ ద సేమ్ వర్క్ టుగెదర్? ఇద్దరు కలిపి చేస్తే ఎన్ని రోజులు అంటే సింపుల్ క్వశ్చన్. జస్ట్ మనం పర్సెంటేజ్ కన్వర్ట్ చేద్దాం. ఏ 4 days అంటే పర్సెంటేజ్ కన్వర్ట్ చేస్తే 25% అవుతుంది. ప్లస్ బి ఎంత ఇచ్చారు 12 days అంటే మనకు పర్సెంటేజ్ కన్వర్ట్ చేస్తే 8.333 అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? సో టోటల్ యాడ్ చేసినాం అనుకో, ఫైనల్గా మనకు 25 + 8 అంటే 33.33 అనమాట. 33.33% వస్తుంది. సో దీన్ని సింప్లిఫై ఫార్మాట్లో రాసినాం అనుకో, సింపుల్గా మనకేమొస్తుందంటే చూడండి ఇక్కడ 33 1/3 అంటే మామూలుగా 100/3 వస్తుంది అనమాట. సో 100/3 ఇంటూ మనకు పర్సంటేజ్ ఉంది కాబట్టి దాని బదులు మనం 100 రాసుకుంటాం ఇక్కడ డివిజన్ కాబట్టి. సో 100 గెట్ క్యాన్సిల్డ్. సో ఫైనల్గా 1/3 వస్తుంది. 1/3 అనేది నెంబర్ ఆఫ్ డేస్. సో అది 1 days వర్క్ అనమాట. సో ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ డేస్ కాబట్టి జస్ట్ రివర్స్ చేయండి, దట్ ఈస్ 3 days అనమాట. సో ఆప్షన్ 10th క్వశ్చన్, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక లాస్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 8 days, బీ కెన్ డూ ఇట్ ఇన్ 10 days అండ్ సి కెన్ డూ ఇట్ 20 days. ఇన్ హౌ మెనీ డేస్ ఏ బి అండ్ సి టుగెదర్ కంప్లీట్ ద సేమ్ వర్క్? సింపుల్ చూడండి ఇక్కడ, కొంచెం ఇది పర్సంటేజ్లా చేద్దాం అనుకుంటున్నా. సో కొంచెం డిఫికల్ట్ అనిపించవచ్చు, బట్ ట్రై చేద్దాం, చేయొచ్చు. ఓకే. సో ఏబిసి టుగెదర్ ఇచ్చాడు. సింపుల్ 8 వచ్చేసి పర్సెంట్ కన్వర్ట్ చేస్తే సింపుల్గా 12.5 ప్లస్ బీ కెన్ డూ ఇట్ ఇన్ 10 days అంటే జస్ట్ 10% అవుతుంది. ఇవన్నీ పర్సెంటేజ్ అనమాట. సో ఫైనల్గా సి వచ్చేసి 20 days అంటే 5%. జస్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది. సో 12 + 10 22 22 + 5 27.5 అనమాట. 27.5%. సో దీన్ని ఏమని రాసుకోవచ్చు మనం? ఫైనల్గా 27.5 అని రాసుకోవచ్చు, ఎందుకంటే 0.5 అంటే హాఫ్ అని రాసుకోవచ్చు. సో హాఫ్ అంటే మామూలుగా 227 54 అంటే 55/200 అనమాట. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది సింపుల్. సో 5 11 5 4 అంటే 540. సింపుల్. ఇది వచ్చేసి ఆ 3 members 1 days వర్క్ అనమాట. సో నెంబర్ ఆఫ్ డేస్ కావాలంటే జస్ట్ రివర్స్ చేయండి. సో 40/11 అనమాట. సో దీన్ని ఇంకా సింప్లిఫైగా రాస్తే ఏమొస్తుంది? 11 ఉంది కాబట్టి 11 3 రాసుకుంటాం. 11 3 33. సో 7 లెఫ్ట్ ఉంటుంది. సో దీని ఏమైనా రాసుకోవచ్చు 3 7/11 అని రాసుకోవచ్చు. సో ఆన్సర్ వచ్చేసి 3 7/11 అనమాట. సో 11th క్వశ్చన్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో 11th క్వశ్చన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం సింపుల్గా టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్ చేసుకోవచ్చు. పర్సంటేజ్ కాన్సెప్ట్ తెలిసినట్లయితే ఇంకా సింపుల్గా చేయవచ్చు. మీకు ఈ వీడియోలో కొంచెం ప్రాబ్లం ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్.